విజయన్నతో మా ప్రయాణం ఇంచుమించుగా 18-20 సంవత్సరాలుగా ఆయన చూస్తూ ఉన్న వాళ్ళము. అనేకమైనటువంటి శ్రమలు ఉన్నప్పటికీ దేవుని యొక్క మహాకృప అన్నయ్యకు తోడుగా ఉందని నేను నమ్ముతూ ఉంటాను. విజయాన్నకు వ్యతిరేకంగా ఉన్న వారితో కూడా నేను చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎంతమంది ఎన్ని విధాలుగా విజయాన్న మీద ఏ ప్రచారాలు చేసుకున్నా, ఎలా చేసుకున్నా దేవుని యొక్క ఆ కృప ఆయనకు తోడుగా ఉంది. ఖచ్చితంగా ఆయన లేస్తూనే ఉంటాడు. ఇది నేను ఘంటాపదంగా నేను చెప్పగలను. ఎందుకంటే పక్కన నిలబడి ఆయనతో ప్రయాణం చేస్తూ ఉన్న వాళ్ళము, ఎన్నో సభలకు రాత్రి పగలు ఆయనతో కలిసి ఉన్నవారంగా మేము చూసినటువంటి విధానాన్ని బట్టి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ లోకంలో ఎవ్వరు తోడుగా ఉన్నా లేకపోయినా మనకి ఏమీ ప్రాబ్లం కాదు, కానీ దేవుడు గనక చేయి విడిస్తే మనకు ప్రాబ్లం. కాబట్టి విజయన్నకు ఎప్పుడు దేవుని తోడు ఉంది కాబట్టే రావులపాలెంలో మొదలు పెట్టినటువంటి ప్రయాణం ఎక్కడెక్కడికో ఎన్నో స్థలాలు తిరిగి ఇట్టి రీతిగా అందరినీ ఇక్కడ సమావేశపరిచి దేవుని వాక్యాన్ని బోధించడానికి ఈ స్థలాన్ని, ఈ హాలుని సిద్ధపరచడం వెనుక దేవుని ప్రణాళిక విజయాన్న ద్వారా ఆయన నెరవేరుస్తున్నాడని నేను నమ్ముతూ, ఇక ముందు కూడా ఎన్నటికీ దేవుని యొక్క పనిలో ఆయన అలుపెరిగినటువంటి యోధునిలా పరిగెడుతూ ఉన్నప్పుడు దేవుని హస్తము ఆయన వెనుక నడిపిస్తుందని నేను నమ్ముతూ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను.